నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వైసీపీ అధినేత జగన్ ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారా? గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే పీకల్లోతు పగతో రగిలిపోయిన జగన్ ఇప్పుడు అదే హస్తం పార్టీ స్నేహ హస్తం కోసం ఎదురు చూస్తున్నారా? త్వరలోనే ఆ టీంలో చేరతారా అంటే ఢిల్లీ ధర్నాలో జరిగిన పరిణామాలు అవే సంకేతాలను ఇస్తున్నాయి. జగన్ ధర్నాకు ఇండియా కూటమి నేతలు మద్దతు తెలపడం చూస్తుంటే విపక్ష టీంలో వైసీపీ చేరడం దాదాపు ఖాయమనే అంచనాలు కూడా ఉన్నాయి. ఓవైపు తన సొంత చెల్లి ఏపీసీసీ చీఫ్గా ఉండడంతో నేరుగా కాంగ్రెస్తో సంప్రదింపులకు జగన్ ఇష్టపడటం లేదనే వాదన కూడా ఉంది. అయితే కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరైనా తనతో నేరుగా సంప్రదించి కూటమిలో చేరాలని అడిగితే మాత్రం తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాలను జగన్ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తన ధర్నాకు ఎందుకు మద్దతు తెలపలేదో ఆ పార్టీ నేతలే చెప్పాలని జగన్ అన్న మాటలకు షర్మిల గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అసలు ఆయన ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలని ప్రశ్నించారు. వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక, 5 ఏళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులు తాకట్టు పెట్టినందుక, మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ ఉద్యమానికి మీ నుంచి సంఘీభావం వచ్చిందా అని నిలదీశారు. మరి నిజంగానే జగన్ ఇండియా కూటమి వైపు చూస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది? జగన్ జంపింగ్ ఖాయమా? ఇదే అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ అనలిస్ట్ కోటేశ్వర గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో వైసీపీ ప్రతినిధి ఓబులేష్ గారు కూడా జాయిన్ అవుతారు. కోటేశ్వర గారు, ఈరోజు మళ్ళీ కూడా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు, మళ్ళీ ట్విట్టర్ వేదికగా ఆయనకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేయాలో ఎందుకు సపోర్ట్ చేయలేదో ఢిల్లీ ధర్నాలో నీకు చెప్పాలా? ఎందుకు చెప్పాలి? నువ్వు ఇంతకుముందు ఎప్పుడన్నా కాంగ్రెస్ని సపోర్ట్ చేసావా? అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎటువైపు ఉన్నావు నువ్వు నిన్నటి వరకు? ఈ రోజు కూడా అటువైపే అరువులు చేస్తున్నట్టు కనపడుతోంది. కాబట్టి అంటే ఎన్డీఏతో ఈ 5 సంవత్సరాలు నువ్వు నేర్పినటువంటి స్నేహం ఇది అనఫీషియల్గా, అలాగే విభజన హామీలను తాకట్టు పెట్టినందుక, మణిపూర్ విషయంలో నీవు ప్రతిస్పందన కనబడుతున్నందుక, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపనందుక, ఈ రకంగా చాలా ఘాటుగా, ఇంకా మాట్లాడితే విపక్షాల కన్నా కూడా ఘాటుగా ప్రశ్నలు సంధించారు. అసలు ఇక్కడ ఒక పెద్ద అనుమానం ఏంటంటే, ఆయన ఇండియా కూటమి నేతలు రావడం, ఇండియా కూటమికి అనుకూలంగా మాట్లాడటం ద్వారా ఎన్డీఏకి ఏమన్నా ఒక వార్నింగ్ సంకేతం పంపారా? ఆయన ఏమన్నా బార్గెనింగ్ మోడ్లోకి వెళుతున్నాడా అనేది కూడా కొన్ని అనుమానాలు వస్తుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఇప్పుడు రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు జరుగుతాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి అనేది మనం చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏలో ఇండియా కూటమిలో చేరతారా లేదా అనేటువంటిది ప్రస్తుతానికైతే ఒక ఊహాగానమే అనేది నా అభిప్రాయం. అయితే మరి ఇండియా కూటమికి చెందినటువంటి పార్టీల వాళ్ళు ఢిల్లీలో ధర్నాకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఎందుకు మాట్లాడారు అనేటువంటి ప్రశ్న సహజంగా ఉన్నప్పుడు అది సింపుల్ లాజిక్. ఎందుకు అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. ఆ కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ లేదా విమర్శలు చేస్తూ నిర్వహించినటువంటి ధర్నా అది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించడం అనేటువంటిది అది జరిగిందనేటువంటిది మన అందరికీ స్పష్టం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి అంశాల మీద ప్రేమ దానికంటే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఒక వాయిస్ వినిపించడం అనేటువంటిది అక్కడ ప్రధానమైనటువంటి అంశంగా జరిగిందనేది మనం చూడాలి. అయితే మరి కాంగ్రెస్ ఎందుకు రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కాంగ్రెస్ కి కొన్ని లెక్కలు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ లెక్కలు ఏ విధంగా తేల్చుకుంటారు ఏమిటి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నిజంగా ఆయన ఇండియా కూటమిలో చేరదలుచుకుంటాయి. అయితే మరి ఒకవేళ కాంగ్రెస్ తో విభేదించినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలో చేరేటువంటి అవకాశాలు లేవా అనేటువంటి ప్రశ్న సహజంగానే ఎవరికైనా రావచ్చు. ఇండియా కూటమిలో చేరటం అనేటువంటిది ఒక కాంగ్రెస్
అంగీకారం మీద లేకపోతే ఇంకొక పార్టీ అంగీకారం మీద కాదు. అది మిగిలినటువంటి పార్టీల యొక్క అభిప్రాయాన్ని బట్టి కూడా అది ఆ కూటమి అనేటువంటిది ఏర్పడింది. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ఎట్లాగైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగినట్టు చెప్తున్నటువంటి దారుణాలు కానివ్వండి, వేధింపులు కానివ్వండి, దాడులు, కేసులు, ఇటువంటివన్నీ కూడా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ నాయకత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ, అదేవిధంగా ప్రభుత్వ పోలీసు యంత్రాంగాంతో అక్కడ ఉన్నటువంటి వామపక్షాలు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అక్కడ నిత్యం ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ ఆమె ఇండియా కూటమిలో చేరినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, వామపక్షాలు ఆ విధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అందుకనే మొన్న లోక్సభ ఎన్నికల్లో ఆ తృణమూల్ కాంగ్రెస్ మీదనే కాంగ్రెస్, వామపక్షాలు సర్దుబాటు చేసుకుని పోటీ చేసేది తప్ప తృణమూల్ కాంగ్రెస్ తోటి చేతులు కలపలేదు అక్కడ. అదేవిధంగా కేరళలో కాంగ్రెస్ తో వామపక్షాలకి సయోధ్య లేదనేటువంటిది కూడా తెలిసిందే. అయినా కానీ వామపక్షాలు ఇండియా కూటమిలో ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ సయోధ్య లేకపోయినా కానీ ఇండియా కూటమిలో ఉంది. అందుకని ఈ ఇండియా కూటమి అనేటువంటిది బీజేపీ అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి శక్తిని ఎదిరించాలి, వ్యతిరేకించాలి. ఆ వ్యతిరేకించేటువంటి క్రమంలో ఆ వ్యతిరేకించేటువంటి పార్టీల మధ్య కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ వాటికంటే ప్రధానమైనటువంటి రాజకీయ కర్తవ్యం బీజేపీని వ్యతిరేకించడం అనేటువంటిదే అక్కడ ఈ పార్టీలన్నింటినీ ఒక దగ్గర చేర్చడానికి దారితీసినటువంటి పరిణామం. అందుకని ఆ రీత్యా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధమైనటువంటి దారుణాలు జరగలేదు, వేధింపులు జరగలేదు అని నేను చెప్పట్లేదు, జరిగాయి. దాన్ని విమర్శిస్తాయి కాంగ్రెస్, విమర్శిస్తాయి, లేదా ఇండియా కూటమిలో ఉన్నటువంటి వామపక్షాలు కూడా విమర్శిస్తాయి, అది వేరు. కానీ ఒక కూటమిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇండియా కూటమిలో చేరతాను అంటే చేరటానికి నేను అనుకోవడం అయితే, మరి పార్టీలు లేదా ఒకవేళ అటువంటి ప్రతిపాదన నిజంగానే నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు ఏ విధంగా స్పందిస్తాయి అనేటువంటిది అది ఊహాగానం అని నేను ముందే చెప్పాను. నేనైతే అది చేరటానికి పెద్ద ఆటంకం ఏమి ఉండేటువంటి అవకాశం ఏమీ లేదు అనేటువంటిదే నా అభిప్రాయం. మరి చేరతారా? చేరేట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేక అంశాల మీద గతంలో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మణిపూర్ అంశం మీద ఎందుకని మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మణిపూర్ లో జరిగినటువంటి దారుణాలే ఇక్కడ తెలుగుదేశం లేదా బీజేపీ కూటమి చేస్తా ఉంది అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు కదా. మరి అప్పుడు మణిపూర్ లో జరిగినప్పుడు ఆ విధమైనటువంటి దురంతం అది ఒక్క భారతదేశంలోనే కాదు, ఐరోపా పార్లమెంట్ లో కూడా దాని గురించి చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికల మీద, మానవ హక్కుల వేదికల మీద, వాటన్నిటి మీద దాన్ని ఒక అంతర్జాతీయమైనటువంటి చర్చగా దాన్ని చేసినారు. మరి అటువంటిప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దారుణాన్ని ఒక మహిళ మీద వ్యవస్థగా చేసి నడిపించినటువంటి మహిళ గురించి మరి అవ్వలు, తాతలు, అక్కలు, చెల్లెళ్ళు అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడేమి స్పందించలేదు, వైసీపీ స్పందించలేదు. ఇలాంటి అనేక అంశాలు ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ ఒకవేళ అటువంటి నిర్దిష్టంగా వచ్చేట్లయితే అప్పుడు బీజేపీ ఎట్లా వ్యవహరిస్తుంది అనేటువంటి కూడా ప్రధానమైనటువంటి సమస్య. ఒకవేళ నిజంగా అదే జరిగేట్లయితే ఇప్పుడున్నటువంటి ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు కానీ లేకపోతే లోక్సభ ఎంపీలు కానీ ఆ వైసీపీలోనే ఉంటారా, లేకపోతే బీజేపీ ఆకర్షణలోనే సొంత దుకాణం పెడతారా, ఏమైనా జరగచ్చు. అందుకని ఈ ఢిల్లీలో జరిగినటువంటి దాని కారణంగానే ఈ విధమైనటువంటి ఊహాగానాలు ఎవరైనా కొంతమంది చెప్పొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఈ కారణంగానే ఆయన చేరతారు అనేటువంటిది నేనైతే భావించట్లేదు. ఏదైనా భవిష్యత్తులో ఒకవేళ, ఎందుకంటే ఇప్పుడు ఆయన ధ్వజం ఎత్తిన తర్వాత డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ లేదా ఈ మూడు పార్టీల కూడా రాబోయేటువంటి రోజుల్లో వైసీపీ మీద రాజకీయ పరమైనటువంటి దాడులు లేదా ఇతరత్ర ఒత్తిళ్లు ఇవన్నీ కూడా డెఫినెట్ గా పెంచుతారు. వాటన్నింటినీ తట్టుకోవాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి జాతీయ స్థాయిలో ఎవరో ఒకరి అండ కావాలి.
ఈసారి మళ్ళా ఢిల్లీ వెళ్ళి నేను ధర్నా చేస్తున్నానంటే ఇంతకు ముందు వచ్చినటువంటి పార్టీలు వస్తాయా రావా అనేటువంటి సందేహమే. ఎందుకని మాతో చేతులు కలుపుమన్నా చేతులు కలుపుతా అని అడుగుతారనుకోండి, ఏం చెప్తాడు ఈయన? అందుకని ఇది ప్రాథమికమైనటువంటి దశలో ఉంది తప్ప ఇంకా నిర్దిష్టంగా రూపానికి సంతరించుకోలేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, తులసిరెడ్డి గారు, సింహం సింగిల్గా వస్తుంది అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు ఈరోజు బేలగా ఢిల్లీ వేదికగా ఒక ధర్నాని, ఒక ప్లాట్ఫామ్ని అక్కడ ఆ సందర్భం లేకపోయినా, ఆ పరిస్థితి లేకపోయినా ఆ రకమైన ధర్నా చేశారని అందరూ అంటున్న నేపథ్యంలో ఎట్ ది సేమ్ టైం ఆయన ఒక చర్చకి తెరలేపారు. ఆయనకు క్లియర్గా తెలుసు ఢిల్లీ వేదికగా తను చేయబోయే ధర్నాకి మద్దతుగా ఆయన అన్ని పార్టీల యొక్క మద్దతు కోరినా కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి పార్టీలు వచ్చే అవకాశం లేదని ఆయనకు ముందే తెలుసు ఖచ్చితంగా. ఇకపోతే మిగిలింది ఇండియా కూటమిలో. ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళలో కూడా అందరూ వచ్చి అక్కడ సంఘీభావం తెలిపింది కాదు. కాంగ్రెస్ మెయిన్గా లీడ్ చేస్తున్నటువంటి ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ అక్కడికి ధర్నాకి వచ్చింది లేదు, ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది లేదు. అదే ఆయన క్వశ్చన్ చేశాడు. సరే, ఆయన క్వశ్చన్ చేయడం ఎంతవరకు సహేతుకమో తర్వాత మాట్లాడదాం. ఆల్రెడీ శర్మ గారు ఘాటుగా ఇచ్చేశారు కాబట్టి కదా మాట్లాడాల్సింది కూడా ఏం లేదు. రెండోది వచ్చేసరికి ప్రధానంగా వామపక్షాలు సిపిఐ, సిపిఎం అలాగే మీ ఏ లెఫ్ట్ పార్టీ కూడా అక్కడికి వచ్చి సంఘీభావం తెలిపింది లేదు. ఇక ఏదైతే శివసేన, ఉద్ధవ్ ఠాక్రే పక్షం అవ్వచ్చు, తృణమూల్ కాంగ్రెస్ అవ్వచ్చు, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ అవ్వచ్చు, ఏఐడిఎంకే కానీ వీరందరూ కూడా ఒక పర్సనల్ రిలేషన్తోనో లేదా ఆయన రిక్వెస్ట్ చేస్తే వచ్చారో అంతవరకే భావించాలి తప్ప ఇది ఇండియా కూటమి మద్దతుగా భావించకూడదని కొంతమంది వర్గాలు అంటున్నాయి. అలాగే నిజంగా ఇండియా కూటమి నాకు మద్దతు తెలుపుతుంది, ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నాను అని ఆయన ఎన్డీఏతో బార్గెనింగ్ ఏమన్నా చేస్తున్నాడా? మనందరికీ తెలిసిందే ఆయన తన మీద ఉన్నటువంటి కేసులు 12 సిబిఐ, 8 ఈడీ కేసులు ఉన్నాయి. 10 సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు దాని మీద రోజువారీ విచారణ అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం ఆయనకు వచ్చినటువంటి స్థానాలు ద మోస్ట్ డిసప్పాయింటింగ్ రిజల్ట్స్, టోటల్ డిబాకిల్ అనుకోవాలి. సో ఒకవేళ ఆయన కాంగ్రెస్లో అన్కండిషనల్గా వస్తాను అంటే కాంగ్రెస్ ఎంతవరకు ఆయన్ని హక్కును చేర్చుకునే అవకాశం ఉంది? ఆల్రెడీ షర్మిలా అయితే కనుక దాన్ని అపోజ్ చేస్తున్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఈ షర్మిలా గోయింగ్ టు బి అన్ హర్డిల్ ఫర్ జగన్మోహన్ రెడ్డి టు రీజాయిన్ విత్ కాంగ్రెస్. ఇప్పుడు ఫండమెంటల్ గా మీరు చెప్పినట్లు సింహం సింగిల్ గా పోటీ చేస్తుంది, సింగిల్ గా వస్తుంది అనే భావజాలం నుండి బయటకు వచ్చేసాం. కాబట్టి ఇంకా ఇంతవరకు వచ్చేసి అది కనీవి నిరిగిన మెజార్టీ రావడంతో 151 రావడంతో ఆ అహంభావంతో ఇంకా నాకు ఎదురు లేదు అనే యాంగిల్తో ఇన్నాళ్ళు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు తత్వం బోధపడింది మన ఎన్నికల్లో. కాబట్టి ఇప్పుడు ఆ కాన్సెప్ట్ నుండి బయటికి వచ్చేసాడు. దట్ ఈజ్ నెంబర్ 1. కాబట్టి ఇంకేమని జరగచ్చు. కాబట్టి అది ఇండియా కూటమే, ఎన్డీఏ కూటమే, అది ఏదైనా కావచ్చు. వచ్చేసి సింహం మాత్రం సింగిల్ గా ఉండదు, ఇంకా అది తెలిపోయింది. రెండవది, మన ధర్నాకు సంబంధించి మీరు చెప్పినట్లు ఆడ ఎన్డీఏ కూటమి నుండి రాలేదు, కానీ ఇండియా కూటమి నుండి కొన్ని పార్టీలు వచ్చాయి. కానీ ఏడీఎంకే కూడా వచ్చింది. అలా ఏడీఎంకే ఇండియా కూటమిలో లేదు, ఎన్డీఏ లేకున్నా కానీ దగ్గర దగ్గర ఎన్డీఏకు అనుకూలమైన పార్టీనే ఏడీఎంకే. కాబట్టి అది ఒక మనము అబ్జర్వ్ చేయాలి. మిగతా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పార్టీలు ఏమన్నా వచ్చింటే దానికి సిగ్నిఫికెన్స్ ఉండేది. ఏది ఆ కూటమి కానీ ఈ కూటమి కానీ. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇంకా ఆ కూటమికి సంబంధించి టీడీపీ, వైకాపా, జనసేన. కాబట్టి ఆ కూటమి కానీ ఈ కూటమి కానీ ఎవరు పోలేదు. కాబట్టి అది ఒక మనము అబ్జర్వ్ చేయాలి. వచ్చిన పార్టీలకు వచ్చేసి ఈ రాష్ట్రంలో స్టేక్స్ లేవు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్కు వచ్చేసి ఇక్కడ ఆయనకేమి రాజకీయంగా మమతా బెనర్జీకి కానీ, ఆప్కి కానీ, లేకుంటే ఏడీఎంకే కానీ, వీసీకే కానీ, శివసేనకి కానీ ఇక్కడ లేదు. కాబట్టి వాళ్ళు ఆ కోణంలో వచ్చేసి ఇండియా కోణంలో వచ్చారు అని ఆలోచించాల్సిన అవసరం లేదు. న్యాచురల్ గా వచ్చేసి నేను కూడా ఢిల్లీలో 6 ఏళ్ళు ఉన్నా కదా, జనరల్ గా అక్కడ వచ్చేసి కొంత పర్సనల్ ఈక్వేషన్స్ ఉన్నప్పుడు, కొన్ని సందర్భాలకు దానికి పెద్ద పొలిటికల్ గా రాదు అనుకున్నప్పుడు పర్సనల్ ఈక్వేషన్స్ లో కొంత ఒప్పడం జరుగుతూ ఉంటుంది.
కాబట్టి నేను ఆ పర్సనల్ ఈక్వేషన్స్ లోనే తప్ప ఇది పొలిటికల్ ఈక్వేషన్స్ లో వచ్చిన వాళ్ళు వచ్చాను అనుకోవడం లేదు. సరే, ఆడు వచ్చినాక ఏదో ఒకటి మాట్లాడాలి కదా. వచ్చినాక వచ్చేసి మనము ఒక సన్మాన సభకు పోతాము, పోయినాక ఏదో 4 మాటలు మాట్లాడాలి కదా. వచ్చిన తర్వాత మాట్లాడింటారు. కాబట్టి అది ఒకటి. ఇంకా తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏమి? నేను అన్ని పార్టీలను పిలిచాను, బీజేపీని పిలిచాను, కాంగ్రెస్ ను పిలిచాను. మరి కాంగ్రెస్ ఎందుకు రాలేదు వాళ్ళే చెప్పాలి. తర్వాత వచ్చేసి అని అంతటితో ఊరుకోకుండా రాహుల్ గాంధీ గారు వచ్చేసి మణిపూర్ సంఘటన ఆ హింసను వచ్చేసి ఖండించారు, అడిగి పోయి చూశారు, దీన్ని ఖండించలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీని కాంగ్రెస్ ను కంట్రోల్ చేస్తున్నట్టుంది అని ఈ అధిక ప్రసంగం మాటలు మాట్లాడు. నువ్వు పిలిచావో లేదో మాకు ఇంతకు తెలియదు యాక్చువల్ గా వచ్చేసి. సరే, పిలిచింటే రాలేదు, బీజేపీ కూడా రాలేదు. ఈ మాట, ఈ అధిక ప్రసంగం మాటలతో అవసరం ఏమొచ్చింది నీకు? నువ్వు పిలిచినావు, సరే రాలేదు. నువ్వేమన్నా మాకేమన్నా మిత్రపక్షమా? నువ్వు అంత వచ్చేసి మణిపూర్ సంఘటన కంపేర్ చేయడము రేవంత్ రెడ్డి ద్వారా ఈ అధిక ప్రసంగం తప్ప నువ్వేమన్నా మాకు మిత్రపక్షమా? కాదు. రెండవది వచ్చేసి రాహుల్ గాంధీ గారికి ఆయన కేసు వేసినప్పుడు, ఎంపీ సభ్యత్వం రద్దయినప్పుడు, ఆయన ఇంటి నుండి బయటికి పంపించేటప్పుడు, ఆయన మీద ఈడీ కేసులు పెట్టినప్పుడు ఏనాడైనా నువ్వు ఖండించినావా? తర్వాత వచ్చేసి ఈవెన్ మణిపూర్ సంఘటనలే నువ్వు వచ్చేసి ఖండించలే. నువ్వు ఇప్పుడు మణిపూర్ సంఘటన గురించి నువ్వు మాట్లాడడం అర్థం లేదు. మరి ఇక్కడ వచ్చేసి బీజేపీతో అంటకాగుతున్నావు గత 10 సంవత్సరాలుగా. నిన్న కూడా వచ్చేసి లోక్సభ స్పీకర్ సందర్భంగా, ఎన్నిక సందర్భంగా వాళ్ళు అడిగింది తరువుగా సపోర్ట్ ఇసివి. కాబట్టి అక్కడ ఢిల్లీలో ఇప్పటికీ వచ్చేసి ఇద్దరు సౌతుల ముద్దుల మొగుడు సినిమా నడుస్తానే ఉంది. ఒక దిక్కు బీజేపీకి టీడీపీ, ఒక దిక్కు వైకాపా. కాబట్టి నువ్వు ఆ పక్క ఇటు చేసినప్పుడు నీకు దేనికోసం వచ్చేసి నువ్వు పిలిచినావు అని చెప్పొచ్చు, అంతవరకే. వాళ్ళు రాలేదు, వాళ్ళే ఆన్సర్ చెప్పాలంటే అది అర్థం ఉంది. కానీ నువ్వు వచ్చేసి ఆ అధిక ప్రసంగము, అనవసరమైన ప్రసంగము, తర్వాత వచ్చేసి ఇంకో విషయం ఉంది. విజయసాయి రెడ్డి గారు, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మాకు 4 లోక్సభతో పాటు 11 రాజ్యసభ ఉన్నాయి, ఆ సంగతి మర్చిపోవద్దు, మా అవసరం మీకు ఇప్పటికీ ఉంటుంది, కాబట్టి ఎన్డీఏకి మేము భవిష్యత్తులో కూడా ఈవెన్ కండిషనల్ బేసిస్ మీద కూడా కాదు, పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని చెప్పేసి ఏకంగా బ్లాంక్ చెక్ రాసి ఇచ్చేశారు. ఒక పక్కన ఇవన్నీ చేసి మళ్ళీ కాంగ్రెస్ మద్దతు అడగడం అంటే నిజంగానే ఆయనకి మరి ఎవరు సలహాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాడు. ఆ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఇవన్నీ వచ్చేసి కేసులు చూస్తే బీజేపీ అవసరం ఉంటుంది, కేసుల వరకు చూస్తే. లేదు, రాజకీయంగా చూస్తే ఇక్కడ టీడీపీ, బీజేపీ రాష్ట్రంలో కూటమిలో ఉన్నాయి కాబట్టి జనసేన రాజకీయంగా చూస్తే బీజేపీకి దూరంగా ఉండాలా, కేసుల పరంగా చూస్తే బీజేపీకి అనుకూలంగా ఉండాలా. కాబట్టి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాడు. ఆ నేపథ్యంలో కొన్ని అనవసరమైనటువంటి ప్రసంగాలు, అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాను. రైట్, ఓకే. రఫీ గారు, ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 45 రోజుల్లోనే మీరు మణిపూర్ పరిస్థితి తీసుకొచ్చారు అంటున్నారు ఆయన. మణిపూర్లో మారణకాండ జరుగుతుంది. ఇట్స్ లైక్ ఎ జెనోసైడ్, జాతుల వైర్యం. అది కొన్ని దశాబ్దాలుగా ఉంది, నీరుగప్పిన నిప్పులాగా. ఇప్పుడు బొగ్గును మండుతోంది. దాన్ని హ్యాండిల్ చేసే విధానంలోనే కేంద్రం ఫెయిల్ అయింది అనేది అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అది వాస్తవం కూడా. మీరు ఎన్డీఏ భాగస్వాములైనా కానీ అయినా కూడా మీరు ఈ మధ్య రీసెంట్గా జాయిన్ అయ్యారు కాబట్టి మీకు ఆ మకిలి అంటదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సంవత్సర కాలంగా మండుతుంది. ఏకంగా మణిపూర్తో పోల్చడం కాబట్టి మణిపూర్ విషయాన్ని అందరూ ఖండించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయిలో దాష్టీకం జరుగుతుంది, ఎందుకు ఖండించరని చెప్పేసి ఆయన అడగటం ఇక ఆల్మోస్ట్ లైక్ బ్లాక్ మెయిలింగ్ లాగా ఉంది. ఏంటి అసలు ఆ స్థాయిలో ఉంది అని ఫోటోబియో ఎగ్జిబిషన్ పెట్టి 36 మందిని రాజకీయ ఊచకోత కోసారని చెప్పేసి ఫోటోలు, వీడియోలు ప్రదర్శించారు. మీరేమో నేమ్స్ అడుగుతున్నారు, మరి ఇచ్చారో లేదో తెలియదు. ఏమన్నా ఇచ్చిన పరిస్థితి ఏమన్నా ఉందా? ఆ దిశగా ఏమన్నా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకునేది సీరియస్గా ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఇది నేషనల్ మీడియా కూడా ఆయన ఎక్స్పోజ్ చేశారు. నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి ఇక్కడ నమస్కారం.
జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే సార్, ఇప్పుడు వరదలో కొట్టుకుపోతున్నవాడికి పూచిక పిల్ల దొరికినా సరే అది పట్టుకుని ఒడ్డుకు చేరాలనేటువంటి పద్ధతిలో ఉన్నాడు. ఆ బీజేపీ వాళ్ళు ఎన్డీఏలో చేర్చుకుంటారా, కాంగ్రెస్ వాళ్ళు ఇండియాలో చేర్చుకుంటారా అనే దాని మీద తాపత్రయాలు ఆడుతూ ఉన్నాడు. కానీ బీజేపీ కోపం రాకూడదు, అది కూడా లోపల ఉంది. చెల్లెలు పెళ్లి శుభలేక వచ్చి ఇంటికి ఇస్తారంటే ఆమె ఎందుకబ్బా రావడం, బీజేపీ వాళ్ళ కోపం వస్తుంది అని చెప్పిన పెద్ద మనిషి. కేసుల భయం, రాజకీయంగా ఒంటరితనం. ఇండియా కూటమిలో కోటేశ్వరరావు చెప్పినట్టు పంజాబ్ లో ఆపు కాంగ్రెస్ పరస్పరం పోటీ చేసుకుంటున్నాయి, కేరళలో వామపక్షాలు కాంగ్రెస్ పరస్పరం పోటీ చేసుకుంటున్నాయి, బెంగాల్లో పరస్పరం వామపక్షాలు కాంగ్రెస్ తృణమూల్ పోటీ చేసుకుంటున్నాయి. ఇండియా కూటమిలో జగన్మోహన్ రెడ్డి చేరొచ్చు, సరే అది దానికి లీడింగ్ వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దానికి కన్వీనర్ గా ఉన్నటువంటి ఆయన తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, అది మాకు సంబంధం లేదు. మేమేమంటామంటే ఆయన అసలు ఎన్నాళ్ళు ఈ పార్టీని నడపగలడు, ఇప్పటికే 2 నెలలు అయింది, ఒక్కొక్కళ్ళుగా జారిపోయే పరిస్థితి ఉంది. 6 నెలలు ఆగితే ఎంతమంది ఉంటారో తెలియని పరిస్థితి. ఆయన అసెంబ్లీకి వెళ్ళడు, మిగతా 10 మందిని కూడా వెళ్ళొద్దు అంటున్నారు, శాసన మండలిలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొద్దు అంటున్నారు. ఇదెక్కడ రాజకీయం తెలియక తలలు పట్టుకుంటున్నారు ఆ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇది ఏంటి అసలు, ఈ పార్టీ నడపటం ఏంటి, రాష్ట్రపతి పరిపాలన పెట్టమని అడగటం ఏంటి, ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని కోర్టుకు వెళ్ళటం ఏంటి? ఇలా అయితే ఎలా రాజకీయం చేస్తాం? 36 మందిని చంపారంటాడు, ముఖ్యమంత్రి హోంమంత్రి పేర్లు అడిగితే చెప్పలేడు, ఇవ్వలేకపోతున్నాడని వాళ్ళ పార్టీ వాళ్ళే లోపల మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. 2 నెలలే కదా అయింది, ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి. 60 నెలల్లో 2 నెలలు కూడా పూర్తిగా కాల. అప్పుడే ఆ కిలా రోసే గారు జెండా ఎత్తేశాడు, మద్దాల గిరి గారు ఆయన జెండా ఎత్తేశాడు, ఆ డిప్యూటీ చైర్పర్సన్ శాసన మండలి ఆమె కూడా జెండా ఎత్తే పరిస్థితి వచ్చింది. ఇలా ఎంతమంది ఎత్తేస్తారో తెలియదు. కాబట్టి ఆయన ఏ కూటమిలో చేరినా ఆయనకు మిగిలే వాళ్ళు ఉంటారా లేదా అనేది తెలియదు. మొన్న ఎన్నికల్లో 39% ఓట్లు వచ్చినాయి అని చెప్పి ఆయన చంకలు గుర్తుకుంటున్నాడు. ఆ 39% ఓట్లలో ఈయన బీజేపీ టీడీపీతో కలిసింది దేశానికి ప్రమాదం, మీ మైనార్టీలకు ప్రమాదం, క్రిస్టియన్లకు ప్రమాదం, ముస్లింలకు ప్రమాదం, ఎన్ఆర్సీ తెస్తే మీరందరూ కూడా ఇండియా వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది, చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు అని మసీదుల్లో చర్చిల్లో వీడియోలు పెట్టడం వల్ల ఆ మైనార్టీలు ఆయనకు ఓట్లు వేశారు. లేకపోతే ఆయనకు వచ్చే ఓట్లు 25%. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యారు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా 57% ప్రజలు ఓటేస్తే మనమేంటి ఇతనికి ఓటేశాం, ఆయన ఏంటి అభివృద్ధి అని చెప్పేసి చాలా తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నాడు, మనం ఎందుకు ఇలాంటి వ్యక్తికి ఓటేయలేకపోయాము అనేటువంటి చర్చన పడుతూ ఉన్నారు. పైగా ఈయనేదో బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాడు అని చెప్పి మేము ముస్లింస్ క్రిస్టియన్స్ ఓట్లు వేస్తే బీజేపీ అడగకుండానే స్పీకర్ ఎన్నికల్లో సపోర్ట్ చేసి మీకు జీవితాంతం మీతోనే ఉంటామని చెప్పడం చూసి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటా ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ వాళ్ళతో లేరు. రెండో భయం ఏంటంటే మేము చేసే అభివృద్ధి రేపు బడ్జెట్ లో మేము సంక్షేమ కార్యక్రమాలకు పెట్టేటువంటి ఎలికేషన్స్ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత
అతన్ని నమ్మేటువంటి పరిస్థితి జనానికి లేదు. ఎందుకంటే అది వ్యవహార శైలే ఒక సగటు రాజకీయ నాయకుడిగా లేదు, సగటు మనిషిగా కూడా లేదు. ఏదో మొన్న 2019లో, అంతకుముందు 2014లో రాజశేఖర రెడ్డి కొడుకు అతనికి ఒకసారి అవకాశం ఇద్దామని 14లో చెప్తే 67 సీట్లు ఇచ్చారు. సరే ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను వస్తే రాజధాని మార్చను, చంద్రబాబు తొందరగా అమరావతి కట్టట్లేదు, పోలవరం కట్టట్లేదు, నేను వస్తే కడతాను, ఎన్నో అబద్ధాలు చెప్పడం వల్ల ఒకసారి ఇచ్చారు. చూస్తారు ఇక నా ఆస్తి నాకు ఉంటుందో ఉండదో, నా ఇల్లు నాకు ఉంటుందో ఉండదో భయం వచ్చేసింది జనంలో. అతని పరిపాలన చూసిన తర్వాత మనం చూస్తున్నాం కదా, మొదలపల్లిలో ఒక అడిషనల్ చీఫ్ సెక్రటరీ వెళ్తే తండోపతండాలుగా బాధితులు, పొలాలు స్థలాలు పోయినటువంటి బాధితులు తండోపతండాలు. అక్కడే కాదు, మా పార్టీ ఆఫీసులో ప్రతిరోజు ఒక మనిషి ఉంటున్నాడు, ఒక మంత్రి. ఆ మంత్రి విజ్ఞాపనలు తీసుకుంటున్నాడు. ప్రతిరోజు ఒకళ్ళు తండోపతండాలుగా జనం వస్తారు. అందులో అన్ని కూడా భూమి సమస్యలే, మా ఆస్తి లాక్కున్నారు, మా ఆస్తి ఇచ్చేసారని. కాబట్టి జనం భయభ్రాంతులకి గురైపోయారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ భవిష్యత్తులో బతికి పట్టగలుగుతుందో లేదో తెలియదు. ఇలాంటి పార్టీని నాకు తెలిసి తులసిరెడ్డి గారు లాంటి పెద్దలు వాళ్ళ అధిష్టానానికి గ్రౌండ్ రిపోర్ట్ ఇలా ఉంది, ఇతని మీద ఈ అవినీతి ఒక్కొక్కటి బయటకు పడతా ఉంది. గతంలోనే అవినీతి అంటే ముఖ్యమంత్రిగా కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసిన దాఖలాలు బయటపడుతున్నాయి. ఇలాంటి వ్యక్తితో మీరెందుకు పొత్తు పెట్టుకోవాలని చెప్పి అనుకుంటారని తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు అధిష్టానానికి చెప్తారని చెప్పి అనుకుంటున్నాను నేను. రఫీ గారు, మీ టీడీపీ నేతల యొక్క ఈ స్టేట్మెంట్ చూస్తుంటే మీరు కూడా ఎంతకీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎన్డీఏ కూటమికి దూరంగా నెట్టేసి ఇండియా కూటమిలో చేర్చడానికి చాలా ఇష్టపడుతున్నారు అనేది స్టేట్మెంట్స్ ద్వారా అర్థమవుతుంది. ఎందుకు అంటే మీరు తప్పర్థం చేసుకున్నారు. అతన్ని ఎవరు చేర్చుకోరు, ఏ పార్టీ చేర్చుకోరు. ఆ అఖిలేష్ అంటే ఇక్కడ ఆ తర్వాత శివసేన ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. సిబిఐ, ఈడీ కొత్తగా కేసులు పెట్టిన కేసులు ముందుగా పెట్టాలన్నా ఒక్క నిమిషం ఇండియా కూటమి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఇండియా కూటమికి అంటగట్టేస్తే జగన్మోహన్ రెడ్డి కేసులు త్వరితగతిన ముందుకు వెళతాయి అనేది ఒక స్ట్రాటజీగా కనపడుతుంది. తప్పేం లేదు దాంట్లో. నేను చెప్పలేదు, మీరు అది చెప్తున్నారు. అది అయితే వచ్చేమో నాకు తెలియదు. నేనేం చెప్తానంటే, ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్లే ఏంటంటే, నేను ధర్నా చేస్తున్నాను, నా షో ఫ్లాప్ కాకుండా ఉండటానికి ఢిల్లీలో ఉండేటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి పార్టీలు ఒక రోజు కోసం పిలుచుకొని వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడించుకుంటే ఆ రోజుకి షో సక్సెస్ అంతవరకు ఆయన ఆలోచించాడు. ఆయనేమి డేర్ చేసి గుండీలు ఇప్పదీసి బీజేపీని సవాల్, నేను ఇండియా కూటమిలో చేరుతున్నాను రా అనేటువంటి పరిస్థితి లేదు అక్కడ. బీజేపీ అంటే ఆయనకి తెలుసు కదా, మనం 5 సంవత్సరాలు చూసాం కదా, అధికారంలో ఉంటేనే వంగి దండాలు పెట్టాడు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, అందులో మేము కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ తరుణంలో ఆయన బీజేపీని సవాల్ చేస్తాడని నేనైతే అనుకోవట్లా. ఇండియా కూటమిలో చేరడం అంటే బీజేపీని సవాల్ చేయడమే. ఇప్పటికే అది జరిగింది. షో సక్సెస్ కోసం ఆ ఐదారు పార్టీల వాళ్ళని ఎప్పుడైతే తెచ్చి పెట్టుకున్నాడో బీజేపీకి అర్థమైపోయింది, ఓహో ఇతను అవకాశం వస్తే తోక జాడించేవాడు అనేటువంటి పద్ధతి తెచ్చుకున్నాడు. ఇది 3 గంటల నాటకానికి మీసాలు కొరికించుకున్నట్టు ఒకరోజు షో కోసం బీజేపీతో వైరం తెచ్చుకున్నాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. 2 నెలలే అయింది. అసలు ఆ పార్టీ సస్టైన్ అవుతుందా లేదా? ఇప్పటికే నాకు తెలిసి మొన్న ఎన్నికల్లో
వైఎస్ఆర్ సిపికి ఓటేసినటువంటి మైనారిటీలు, అలాగే ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ ఎవరైతే కొంతమంది ఉంటే వాళ్ళు వస్తే మా వైపుకి రావాలా, లేదా బీజేపీ అనుకుంటే కాంగ్రెస్ పోవాలా. ఈయన దగ్గర ఉండేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి బాగుంది, ఇది ఈయన అభివృద్ధి చేస్తున్నాడు, ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు సమీకరణ చేశాడు, ఈ రాష్ట్రం డెవలప్ అవడానికి అతనికి మద్దతు ఇద్దాము అనుకునే వాళ్ళు 40% ఒక 20% వస్తే మాకు వచ్చేయాలా. లేదు, సిద్ధాంతపరంగా కాంగ్రెస్ ఉంది, బీజేపీని మనం వ్యతిరేకిస్తాం, కాంగ్రెస్కి వెళ్దామని వస్తే కాంగ్రెస్కి వెళ్ళాలి, కానీ ఇదంతా ఉండవు. ఆ పార్టీ అయితే సస్టైన్ కాదు. నేను చెప్తున్నాను మీకు, మీరు 6 నెలల తర్వాత చూడండి. ఓకే సార్, చూద్దాం. లెట్ us see. వైసీపీ నుంచి ఓబ్లేష్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. ఓబ్లేష్ గారు, చాలా క్లియర్గా ఆయన సిగ్నల్స్ పంపుతున్నట్లుగా అర్థమవుతోంది. నేను అన్ని పార్టీలను ఆహ్వానించా, సరే ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారులు ఉంది, అక్కడ కేంద్రంలో కూడా అదే కూటమి అధికారులు ఉంది కాబట్టి వాళ్ళు వచ్చే అవకాశం లేదు. మీరు పిలిచారు అంటున్నారు, మీరు పిలిచారో లేదో తెలియదు. సో అదైతే కనపడింది. ఇండియా కూటమిలో కూడా అందరూ రాలేదు. మెయిన్గా ఎవరైతే ఇండియా కూటమిని లీడ్ చేస్తున్నా కాంగ్రెస్ రాలేదు, ప్రధాన భూమికి పోషిస్తున్న లెఫ్ట్ పార్టీస్ రాలేదు. మీరేదైతే ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితిని మణిపూర్తో పోల్చినప్పుడే దాని ఎంత అతిశయోక్తి అనేది వారికి అర్థమైంది అనుకుంటాను, బహుశా. అఫ్కోర్స్ ఆ తర్వాత మాట్లాడే ఉండొచ్చు కనుక. రెండోది, ఈ రకమైన సంకేతం పంపడం ద్వారా కాంగ్రెస్ ఎందుకు రాలేదు వారే సమాధానం చెప్పాలని పంపడం ద్వారా మీరు ఎన్డీఏకి ఒక అల్టిమేటం ఇస్తున్నారా? మేము అఫ్కోర్స్ మీరు ఎన్డీఏలో లేరు, కానీ అనేక సందర్భాల్లోనూ ఈరోజు షర్మిల గారి ట్వీట్ ద్వారా అర్థమైంది, అందరికీ తెలిసిందే, అది ఓపెన్ సీక్రెట్. అది మీరు అప్రకటిత భాగస్వామి, లేదంటే కనుక ఫ్రెండ్ అప్పట్లో లాస్ట్ 5 years. ఇప్పుడు కూడా అదే దాన్ని గత 45 రోజుల్లో రిజల్ట్స్ వచ్చిన 2వ రోజే ఏకంగా విజయసాయి రెడ్డి గారు మాకు మొత్తం కలిపి 15 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, లోక్సభ 4, 11, కాబట్టి మా అవసరం మీకు ఇప్పటికీ ఉంటుంది, కాబట్టి అంతే తప్ప కండిషనల్గా కూడా ఇస్తామని కాదు, మీకు పూర్తి సంపూర్ణ మద్దతు అన్నారు. దానిలో భాగంగానే స్పీకర్ ఎన్నికప్పుడు కూడా మద్దతు పలికారు. ఏది ఎన్డీఏ కూటమి అభ్యర్థికి, మీకు ఇక్కడ ఏపీలో ఎన్డీఏ కూటమి అపోనెంట్ అయినా కూడా. ఇప్పుడు నిజంగానే చిత్తశుద్ధితో ఇండియా కూటమిలోకి వెళ్తాను అనే లెక్క అయితే, ఆర్ యూ రెడీ టు, జగన్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్? వై? బికాస్ కొత్తగా ఏమీ ఉండాల్సిన ఏం లేదు, పాతవే ఇప్పుడు ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నారు, అవి రోజువారీ విచారణకు కూడా రెడీ అవుతున్న సందర్భంలో ఆయన దేనికైనా సిద్ధపడి ఒక రిస్క్ తీసుకుంటున్నారా? ఓబ్లేష్ గారు, ఓకే రైట్, ఓబ్లేష్ గారు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. కోటేశ్వర గారు, సేమ్ ఆయన అన్నిటికీ సిద్ధపడి ఒక రిస్క్ తీసుకునే దానికి వెళ్ళారనుకోవచ్చా, లేదా ఇంకేమన్నా దీని వెనకాల వ్యూహం ఉందా? ఓబ్లేష్ గారు వినబడుతుందా? ఒక్క నిమిషం సార్, కోటేశ్వర గారు ఏమనుకోవద్దు ప్లీజ్. సార్ అదే సిగ్నల్ వెళ్ళింది సార్, నాకు లైన్ లేదు. మీరు ఏం చెప్పారో ఫస్ట్ లో ఒక లైన్ అర్థమైంది, కానీ నేను సబ్జెక్ట్ వింటున్నాను కానీ అర్థమైంది. అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా, పెద్దలు అందరికీ కూడా. అయితే మీరు మాట్లాడే పెద్దలంతా మాట్లాడే తీరు చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకపక్షంగా మాట్లాడుతా ఉన్నా. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా పెద్దలకి, ఎందుకంటే తగదా ఇది, అందరూ పెద్దలే. కాకపోతే ఏమంటానంటే, నేనేం మీకు అడ్డం పట్టడం లేదు, కానీ ఆయన చేసుకున్నదే కదండి, సింహం సింగిల్ అన్నాడు కదా, మరి ఆయన మరి ఏకాకిగానే ఉంటాడు, మరి అందరూ ఆయన దగ్గర కూడా రాని అన్నాడు కదా ఆయన. మీరు ఎవరిని దగ్గర రానివ్వలేదు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ గానే ఆ రోజు కూడా ప్రారంభించాడు, ఈ రోజు కూడా ఒక్కడే ప్రారంభిస్తాడు. ఏ రోజు జత కట్టాల్సిన అవసరం మాకు రాలేదు, వెన్నుపోటు పడాల్సిన అవసరం మాకు అంతకన్నా రాలేదు. మేము సింగిల్ గానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఏదైనా మాట్లాడిండొచ్చు, కానీ కాంగ్రెస్ లో కలిసే ప్రసక్తే లేదు. మీరు కావాలంటే ఎక్కడైనా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కాంగ్రెస్ లో వస్తానని చెప్పి ఏమన్నా తులసిరెడ్డి గారు పెద్దలకి ఏమన్నా ఫోన్ చేశాడా, నేను వస్తానన్నా మీరు ఏమన్నా సలహా చెప్పండి అని?
తులసిరెడ్డి లాంటి వాళ్ళు సలహా కూడా అవసరం లేదని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే రఫీ అన్న గారు ఇందాక అడిగారు కాంగ్రెస్ లో వస్తే మీరు రానియద్దండి అని. మాకు అంత కర్మ పట్టలేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, కాంగ్రెస్ లో పోయే కర్మ మా వైఎస్ఆర్ పార్టీకి రాదు, జగన్మోహన్ రెడ్డికి రాదు రాదు రాదు. ఇది మీరు ఏమైనా అనుకోండి. కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ ని అట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పైన అన్నాక్రాంతాలుగా కేసులు పెట్టి బనాయించి జైలు పంపించిన కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా దూరం పెడతాం. దీంట్లో ఎటువంటి పరిస్థితి లేదు. మాకు బీజేపీ సపోర్ట్. ఇది ఓబులేష్ గారి మాట, జగన్మోహన్ రెడ్డి గారి మాట. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనేమో మేము అసలు కాంగ్రెస్ ని పూర్తిగా క్షమించేసాను. అసలు క్షమించడం ఏంటో మరి ఎవరు క్షమించాలో ఇక్కడ అర్థం కాని పరిస్థితి. ఆయన మాటలన్నీ అర్థం చేస్తున్నా సార్. ప్రత్యేక హోదా కోసం నేను ఎక్కడైనా సంతకం పెడతా, ప్రజల కోసము ప్రత్యేక హోదా కోసం చెప్పాడు తప్ప కాంగ్రెస్ లో కలుస్తానని చెప్పి విలీనం అవుతానని చెప్పి మా పార్టీని మేము కూటమిలో చేరుతాము లేదా ఎన్డీఏలో చేరుతామని చెప్పి ఎక్కడైనా చెప్పాడా? ప్రత్యేక హోదా పదం ఎక్కడైనా పడిందండి గత 5 సంవత్సరాల్లో? ప్రత్యేక హోదా పదం ఎక్కడైనా పడింది సార్? మోడీ పక్కన పెట్టుకొని ప్రత్యేక హోదా కావాలని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సార్. మీరు దాన్ని మర్చిపోద్దండి. మీటింగ్ లో కాదు, పార్లమెంట్ లో ఎప్పుడు అడిగారు? పార్లమెంట్ లో ఎప్పుడు నిలదీశారు? పార్లమెంట్ లో అడిగారు సార్. పార్లమెంట్ మీరు చూడండి, మీరు వాచ్ చేస్తే కదా తెలుస్తుంది నాయకులు ఏం మాట్లాడుతున్నారు ఏమనేది. వాచ్ చేసాం కాబట్టి సార్, వాచ్ చేసాం. ఒక్క నిమిషం ఆగండి. మీరు బొంబాటు చేసుకుంటే వెళ్తాను కుదరదు. అడగటం బ్రదర్ ఓబులేష్, నేనేమి నిన్ను సింగిల్ అవుట్ చేయడానికి ఏంటి అలాగే మీరు అందరూ కూడా సింగిల్ అవుట్ చేస్తున్నారు అన్న దానికి బాలంగా ఒక్క నిమిషం మీరు అడిగారు, ఓకే బానే ఉంది. బిల్లులు ఇచ్చినప్పుడు ఏదైతే అడిగారో డిమాండ్ చేశారో దాన్ని ఆనర్ చేయకపోతే బిల్లులకి మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకించాలి కదా, అది కదా మీరు చేయాల్సింది. చేశారా? ఎప్పుడైనా చేశారా? ఒక్క బిల్లు విషయంలో అయినా కానీ తగుతున్నామని ప్రతిదానికి కూడా సపోర్ట్ చేశారు కదా, కనీసం వాకౌట్ కూడా చేయకుండా. దీనికి ఏమంటారు? అడగడానికి కాదు, అడగటం అనేది ఓన్లీ స్పీచ్ వరకే. ద రైట్ ఆఫ్ ఎన్ ఎంపీ లైస్ ఆన్ వెదర్ టు సపోర్ట్ ఎ బిల్ ఆర్ నాట్. అది మన యాక్షన్ తెలియజేస్తుంది, మన చిత్తశుద్ధిని తెలియజేసేది అక్కడ. అంతే తప్ప పేరుకి అడగటం. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. పార్లమెంట్ లో అడగటం, లేదంటే పక్కన మీటింగ్ లో, వైజాగ్ మీటింగ్ లో అడగటం మాకు కనపడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, బిల్లులకి మద్దతు ఇచ్చారా, వ్యతిరేకించారా? మాట్లాడే అవకాశం ఇస్తే కదా. బిల్లులకి మీరు పార్లమెంట్ లో బిల్లులకి మీరు మద్దతు ఇచ్చారా, వ్యతిరేకించారా? ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ వేరు. మద్దతు ఇస్తామా ఇచ్చినామా లేదా అనేది ప్రజలు చూశారు. మేము ప్రజల కోసము, పైన గవర్నమెంట్ ఉంది కాబట్టి కేంద్రంతో సఖ్యతగా ఉండాలా, లేదా సఖ్యతగా అంటే మేమేమి వాళ్ళతో దోస్తీ చేయలే, అనుకూలంగా ఉండి అక్కడి రావాల్సిన ప్రజలకు ఉపయోగపడాలి. 5 సంవత్సరాలు ఎన్డీఏతో దోస్తీ చేశారు. నేను అన్న మాటలు కాదు ఇది. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు ఇది ఎన్నో సార్లు రిపీటెడ్ గా ఈ రోజు కూడా అన్నారు. ధర్నా ఎందుకు చేయలేదు 5 సంవత్సరాల్లో? 5 సంవత్సరాల్లో ధర్నా ప్రత్యేక హోదా గురించి ఎందుకు చేయలేదు? ఈ రోజు చేస్తారా? దేనికోసం చేస్తారు? ఒక వ్యక్తిగత హత్యని ఒక రాజకీయ హత్య కోసం చేస్తారు. అడిగారు, కాంగ్రెస్ పొత్తు కోసం అడిగారు. మా మాట వినవేండి సార్. మీరు కూడా ప్రతిపక్షంలో మాదిరి గొంతు నొక్కితే ఎట్లా సార్? మరి మీరేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా, ప్రత్యేక హోదా గురించి, జనం కోసం, ప్రజల కోసం అంటున్నారుగా. వాస్తవాలు చెప్తాం. మేము వాస్తవాలు చెప్పే కదా, ప్రజలు గ్రహించారు కాబట్టి ఇచ్చారు సార్. ప్రజలకు మోసం చేసి మేము ప్రజలకు మోసం చేసి 3 సిలిండర్లు ఇస్తామని మోసం చేయలే, అమ్మఒడి ఇస్తామని మోసం చేయలే. ఇట్లా మేము అధికారం ఇంకా టైం అవ్వలేదుగా, మేము కూడా క్వశ్చన్ చేస్తాం. మీతో పాటు మేము కూడా క్వశ్చన్ చేస్తాం. ఆగండి, 40 రోజులే అయ్యింది. మోసం చేశారని అప్పుడే స్టేట్మెంట్ ఇవ్వకూడదు, స్టేట్మెంట్ అప్పుడే ఇచ్చేయకూడదు. ఏంటి సార్, అమ్మఒడి నీకు ఇస్తా, నీకు 15,000, మీకు 15,000 అని చెప్పి ఈ రోజు కమిటీ వేస్తారా? ఎవరితో వేస్తారు సార్ కమిటీ? రోడ్ మ్యాప్ వేస్తారా? ఏం రోడ్ మ్యాప్ వేస్తారు? గ్యాస్ సిలిండర్లకు రోడ్ మ్యాప్ వేస్తారా? అంటే ఆ రోజు సూపర్ 6 అంతా రోడ్ మ్యాప్ వేస్తారా? ఆ రోజు ప్రజల్ని అడిగారా? మిమ్మల్ని అందరినీ మమేకం చేస్తామని అడిగారా? అక్కడ ఉన్న పెద్దలు తులసిరెడ్డి గారు దాన్ని ఖండించాలి సార్. తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తున్న అరాచకాలను ఖండించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు అతి ప్రసంగము, అవును మణిపూర్ లో జరుగుతుంది, ఎందుకు ఖండించలేదు రాహుల్ గాంధీ గారు అని చెప్పారు. రేపు పొద్దున అధికారంలోకి రాబోతున్నారు రాహుల్ గాంధీ గారు, ఇండియా ప్రెసిడెంట్ కాబోతున్నాడు అనే ఉద్దేశంతో చెప్పిండొచ్చు. అది ఆయన విజ్ఞతకు వదిలేస్తాం కానీ దాంట్లో అధిక ప్రసంగం ఏముంది సార్?
అది కాదు కదా సమాధానము, అది కాదు కదా ఆన్సర్. మణిపూర్ అంశం మీరు ఖండించారా? మణిపూర్ అంశంలో దాంట్లో అతి ప్రసంగం ఎక్కడ కనిపిస్తుంది? మణిపూర్ అంశం అధిక ప్రసంగమే అది. మణిపూర్ అంశంలో కాంగ్రెస్ చేసిన పోరాటానికి మీరు మద్దతు పలికారా? కనీసం ఖండించారా? ఏపీసీసీ అధ్యక్షుడు షర్మిల అడుగుతుంది, చెప్పండి సమాధానం. ఎందుకు ఖండించలేదు సార్? ఖండించే ఉంటారు. మనమంతా మానవతావాదులం సార్. మేమేమి చూపించండి. వెన్నుపోటు పొడిచే వాళ్ళం కాదు కదా సార్. మేము వైఎస్ఆర్ పార్టీ వెన్నుపోటు పొడిచే వాళ్ళు కాదు కదా. ఊరికే మాట్లాడతారు సార్. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడేది చెప్పండి. ఎక్కడ ఖండించారు చెప్పండి, ఎక్కడ ఖండించారు చెప్పండి, చూపించండి ఒకటి స్టేట్మెంట్. ఖండించలేదు. ఎందుకు ఖండించలేదంటే ఖండిస్తే ఎన్డీఏని ఖండించినట్టు అవుతుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల పైన ఢిల్లీలో ధర్నా చేశాము. మీకు ఈ రాష్ట్ర ప్రజల పైన మమకారం ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజల పైన అభిమానం ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలు మంచి కోరే వాళ్ళు అయితే వచ్చే సంఘీభావం తెలుపుతారు, లేదంటే లేదు. దానికి మా పోరాటం మేము చేస్తాం. మేమేం కాంగ్రెస్ వాళ్ళు రావాలా, తులసిరెడ్డి అన్న రావాలా, రఫీ అన్న రావాలా అని చెప్పి పెట్టలే. మేము చెప్పాము. అసెంబ్లీలో పోరాటం చేయొచ్చు కదా. అది కదా వేదిక. మంచి ఆపర్చునిటీ, మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు 5 రోజుల పాటు? ఏంటండి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మంచి వేదికను ఎందుకు వదులుకున్నారు? అక్కడ కదా పోరాటం చేయాల్సింది, అప్పుడు కదా ప్రజల్లోకి వెళ్ళేది, ప్రజలు తెలుసుకునేది. అసెంబ్లీలో గవర్నర్ తోనే పచ్చి అబద్ధాలు పలికించినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ అసెంబ్లీలో ఏం జరుగుతుంది సార్? ప్రజల గురించి జరుగుతుంది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గురించి లేదా హామీలు చూస్తుంటే భయం అవుతుంది. సూపర్ 6 మనం అమలు చేయలేము, మన మీద కేసులు ఎన్ని ఉన్నాయి. ఇది కాదు కదా అసెంబ్లీకి పంపించింది. మీరు ప్రజలకు ఏం కనీసం బడ్జెట్ ని రాంగ్ రూట్ లో చేసేసారు కదా. బడ్జెట్ నే మీరు రైటరల్ గా చేయలేదు. మరి పెద్దలు ఎందుకు ఇంత ఖండించలేదో మరి తులసిరెడ్డి గారు ఒకసారి చెప్తే మేము కూడా దాన్ని వింటాం. సరే, తులసిరెడ్డి గారు అంటున్నారు కాబట్టి పలవరిస్తున్నారు కాబట్టి తులసిరెడ్డి గారు మాట్లాడతారు. అట్లాగే సార్, పెద్దలు మేము బాగా మాట్లాడతారు. మాకు పెద్ద ముందు నుంచి చూస్తా ఉన్నాం మేము. మరి అట్లాంటి వాళ్ళు ఖండించాల్సింది పోయి ఈ రోజు వాళ్ళకి సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు అవును సార్ ఇక్కడ అరాచకాలు జరుగుతుంటే పోయి ధర్నా చేస్తే తప్పేంది? కాంగ్రెస్ కి వచ్చిన నష్టమేంది? షర్మిల గారు అంటారు. షర్మిల గారు ఏదో మనసులో పెట్టుకొని ఏదో మాట్లాడుతుంది. ఆమెకి మేము సమాధానం చెప్పాలంటే అవుతుందే? చెప్పాలి. ఆవిడ ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆవిడకే చెప్పాలి సార్. వాళ్ళు ఫస్ట్ జరిగిన అన్యాయాల గురించి వాళ్ళు మాట్లాడితే మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మేము గెలుస్తామా ప్రజల్లోకి పోతామా లేదనేది మాకు ప్రజలు నిర్ణయించారు. మా పని మేము చేసుకుంటున్నాం. మీకెందుకు అంత ఊలుకుంటున్నా? నేను ఎక్కడ చేస్తున్నారు? అసెంబ్లీకి వెళ్ళకుండా ఏం చేస్తున్నారు మీరు? ఒక్క నిమిషం ఆగండి. తులసిరెడ్డి గారు సార్, ఇంకా ముందుంది సార్ ముసలి పండుగ. అసెంబ్లీ అయిపోలే, ముందుంది ముసలి పండుగ. మీరు ఇచ్చిన హామీలు వీటిపైన ఇంకా జరుగుతాయి. ఓబులేష్ గారు మీరు అనవసరంగా వెనకేసుకొస్తున్నారు. ఆయన నేను వెళ్ళను అని చెబుతుంటే నేను వెళ్ళకుండా అదే టైంలో నేను బయట ప్రెస్ మీట్ పెడతానని చెబుతున్నాడు ఆయన. మీకు వెళ్ళాలని ఉందేమో కానీ ఆయనకి వెళ్ళడానికి లేదు, ఇష్టం లేదు. ఒక నిమిషం. ఇప్పుడు కూటమి చేసే అఘాయిత్యాలని మేము ఏదో రకంగా ప్రజలకు తెలియజెప్పాలా? మేము మా బాధ్యత అది. మేము అక్కడ అసెంబ్లీలో చేయండి. మీరు అసెంబ్లీ అంటే ఇంకా ముందు ముసలి పండుగ ఇళ్ళకి తానే పండగ కాదు సార్. మంచిదే, మెడలు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన హామీల పైన ప్రజలకు ఏ మేరకు నెరవేరుస్తారో చూస్తాం. మీకు దాని విషయం పోలే. ఇక్కడ జరుగుతున్న అరాచకాల పైన, కేవలం అరాచకాల పైననే ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో మా గొంతు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి రోజు రోజుకి. ఈ రోజు కూడా ఇక్కడ ఒక ఆర్మీ ఇల్లు కూడా కూల్చేశారు. ఈ రోజు ఒక మాజీ ఆర్మీ ప్రాణాలు తెగించి దేశాన్ని కాపాడినటువంటి ఆర్మీ ఇల్లు కూడా. అంటే రోజుకి గంటకి జరుగుతా ఉన్నాయి. వాటిపైన మాట్లాడండి సార్, వాటిపైన స్పందించమనండి సార్. అనాంతరాలు మర్చిపోయి కొంచెం సానుభూతి చూపిస్తారు. జరిగిందంతా వాళ్ళు దాన్ని పెట్టుకొని ఈ రోజు కూడా జరిగింది మనసులో పెట్టుకొని ప్రజల పైన, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ఓటేరు కాబట్టి మేము వాళ్ళ జోలికి పోము, వాళ్ళని నరికితే నరికించుకొని, వాళ్ళు గిల్లించుకొని అనే ధోరణిలో మరి తులసిరెడ్డి గారు పెద్దలు మాట్లాడితే మరి మేము ఏం చేయలేము. ఒక్క నిమిషం. ఆయన ఉద్దేశం అది కాదు, ఆయనే చెప్తారు. తులసిరెడ్డి గారు చెప్పండి సార్. ఇంక అన్ని మీరే చెప్తే ఎట్లా సార్?
మరి నాకు అర్థమైంది, మీకు అర్థం కావట్లేదు, ఏం చేస్తాం? మీదంతా వన్ సైడే కదా మీరు తీసుకునేది. ఒక్క నిమిషం లైన్, ఒక నిమిషం. తులసిరెడ్డి వైకాపా కేంద్ర కార్యాలయాన్ని రఫీ అన్న గారు చెప్పారు. ఒక్క నిమిషం ఆగు, ఓబులేష్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి. కంటిన్యూస్ మాట్లాడుతుంటే ఎట్లా కుదురుతుంది? ఒక నిమిషం తులసిరెడ్డి. వైకాపా కేంద్ర కార్యాలయాన్ని కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడక ముందే ఇది అప్రజాస్వామికము, ఇది తప్పు అని చెప్పేసి ఖండించింది కాంగ్రెస్ పార్టీ, ఖండించింది తులసిరెడ్డి. నా తర్వాతనే వాళ్ళు వచ్చి రంగంలోకి వచ్చారు. తర్వాత పుంగనూరులో ఎక్స్-ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి ప్రజెంట్ ఎంపీ పోయి దాన్ని అక్కడ టీడీపీ వాళ్ళు అటాక్ చేస్తే ఫస్ట్ ఖండించింది కాంగ్రెస్ పార్టీ. ఇది అప్రజాస్వామికము, ఒక ఎంపీకి వాళ్ళ నియోజకవర్గానికి పోయే అర్హత లేదా అని చెప్పేసి ఖండించింది తులసిరెడ్డి. తర్వాత వీళ్ళకు మేము ఖండించినాక ధైర్యం వచ్చి అప్పుడు వీళ్ళు మాట్లాడినారు. కాబట్టి అప్రజాస్వామిక చర్యలు కేంద్ర ప్రభుత్వం చేసినా, రాష్ట్ర ప్రభుత్వం చేసినా, గతంలో వైకాపా చేసినా, ఇప్పుడు చేసినా దాని ఒక జాతీయ పార్టీగా ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం ధన మానవ ప్రాణాలను త్యాగం చేసిన పార్టీగా మాకు సీటు లేకపోవచ్చు, ఉండొచ్చు, కానీ మేము ఎప్పుడు ముందుంటాం. కాబట్టి వాళ్ళకు దమ్ము లేక మేము మాట్లాడినాక వాళ్ళకి ధైర్యం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు పిలిచారు వచ్చేసి ఢిల్లీకి. సరే, అంత రాహుల్ గాంధీ గురించి ప్రస్తావన ఎందుకు? మీరు బీజేపీని కూడా పిలిచినారు కదా, మరి బీజేపీ రాలేదు, నడ్డా ఎందుకు రాలేదు? తర్వాత వచ్చేసి మోడీ ఎందుకు రాలేదు? ఎందుకు అడగలేకపోయారు? కాబట్టి ఇది ఈ వరకు వచ్చేసి చేసుకున్నారు. ఆ చేసుకుంది కూడా రాష్ట్ర ప్రజల కోసం కాదు, నీ పార్టీ కోసము, నీ ఉనికి, నీ స్వార్థం కోసము, నీ యొక్క పార్టీకి, నీ కార్యకర్తల కోసము, లేకుంటే అంతే తప్పని చేసి రాష్ట్ర ప్రజల కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం కాదు, తెలిసిపోయింది. అది ఒక సాకుగా చెప్పినాం అంతే. కాబట్టి దాన్ని అందుకోసమే అధిక ప్రసంగం ఉన్నాను. దాన్ని నువ్వు పిలిచినంత వరకు బాగుంది, పిలిచినాము ఎందుకు రాలేదు వాళ్ళంటే అంతవరకు బాగుంది. కానీ దానికి వచ్చేసి రేవంత్ రెడ్డి ఇష్యూ తేవడము, తర్వాత వచ్చేసి రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీని ప్రభావితం చేస్తాడు. మరి ఇంకా అధిక ప్రసంగం ఏమంటారు దాన్ని వచ్చేసి? అందుకోసమే అది అధిక ప్రసంగము, అనవసర ప్రసంగము, అధిక ప్రసంగం అనేది. ఇక్కడ ఏది ఏమైనా రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వాలు, శాశ్వతాలు ఉండవు. ఇది మనకు అనేక ఉదాహరణలు. కాబట్టి ఎవరెవరి రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసము ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మనము ప్రస్తుతానికి వరకు వచ్చేసి ఆ పరిస్థితి లేదు అతనికి. ఎందుకంటే కేసులు ఇమ్మీడియట్ గా మెడ మీద ఏలాడుతున్నాయి. కాబట్టి అతనికి ఇప్పుడు ఇండియా కూటమి కంటే అవతల బీజేపీ అవసరమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన వచ్చేసి డిప్యూటీ స్పీకర్ ఎన్నికప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేశాడు. కాకపోతే ఏమంటే డిప్యూటీ స్పీకరు ప్రతిపక్షాలకు ఇవ్వాలి అనే ఒక పాయింట్ రైజ్ చేశాడు. ఇది కొంత వచ్చేసి ఆలోచించాల్సినటువంటి విషయమే. స్పీకర్ ఎప్పుడు వచ్చేసి వాళ్ళకి మద్దతు ఇచ్చాడు. ఈ లోపల డిప్యూటీ స్పీకర్ వచ్చేసి ప్రతిపక్షాలకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక మాట మాట్లాడినాడు. ఇది కొంత ఈ పాయింట్ మీద కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఏది తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు, రాష్ట్రపతి ఇవ్వలేదు, ప్రధానమంత్రి ఇవ్వలేదు, హెచ్ఎం ఇవ్వలేదు. కాబట్టి కొన్ని పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు అతను ఇంకా సింగిల్ గా ఎగ్జిస్టెన్స్, పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కష్టమని తెలిసింది. కాబట్టి డెఫినెట్ గా భవిష్యత్తులో ఏ విధమైనటువంటి స్టెప్స్ చేస్తాడో మనం చెప్పలేము. ఓకే కోటేశ్వర గారు, యాక్చువల్గా అయితే ధర్నా తర్వాత కూడా ఒక 2-3 డేస్ ఢిల్లీలోనే ఉంటారు. అలాగే దాని ముందు ఆయన రాసిన లెటర్ను బట్టి ప్రైమ్ మినిస్టర్ని అడ్రస్ చేస్తూ నేను పర్సనల్గా కలిసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిచ్యుయేషన్ అని చెప్పేసి అనటం ద్వారా నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కోరటం జరిగింది. దానిలో భాగంగానే అక్కడ విజయసాయి రెడ్డి గారు లాంటి వారి ద్వారా పెద్ద ఎత్తున లాబింగ్ చేశారు ఇప్పించడానికి అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఇవ్వటము అని అంటే వాట్ సిగ్నల్ దే ఆర్ గోయింగ్ టు సెండ్ అనేది కూడా మనం చాలా సందర్భాల్లో మనం డిస్కస్ కూడా చేసుకున్నాం. ఒకవేళ ఇస్తే ఎలాంటి సిగ్నల్ ఇచ్చినట్టు అనేది. దానిలో భాగంగా ఆయనకి ఇవ్వబోరు అనేది తెలిసే ఆయన వెంటనే సెకండ్ డేనే మళ్ళీ ఏపీకి వచ్చేసారు అనేది అంటున్నారు. ఇప్పుడు అసలు మళ్ళీ ఏపీలో కూడా ఉన్నారో లేదో మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు అంటున్నారు. ఆయన అసెంబ్లీకి అటెండ్ కాకపోవడం, అసెంబ్లీ జరుగుతున్న టైంలోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం మంచిదే. 5 సంవత్సరాలు ఎప్పుడు పెట్టలేదు, ఇప్పుడన్నా పెట్టారు కాదంటారు. కానీ ఫ్యూచర్లో కూడా నేను అసెంబ్లీకి వెళ్ళను, నేను అసెంబ్లీ జరుగుతున్నప్పుడు సైమల్టేనియస్గా ప్యారలల్గా నేను ప్రెస్ మీట్ పెట్టి నా వాయిస్ నేను మీడియా ద్వారా తెలియజేస్తాను. ఏంటి సార్ ఎలా చూడాలి ఇదంతా కూడా? ఆయన నిజంగానే ఒక క్రాస్ రోడ్స్లో ఉండి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఇవన్నీ జరుగుతున్నాయా, లేదంటే ఆయనకి ఇచ్చే సలహాలే ఆ రకంగా? ఇప్పుడు ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి కానివ్వండి, హోంమంత్రి కానివ్వండి, లేదా రాష్ట్రపతి కానివ్వండి, ఆయన
ఒక పార్టీ ప్రతినిధి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కొన్ని విషయాలు నేను చెప్పాలి, మీకు పర్సనల్ గా వివరించాలి అన్నప్పుడు ప్రభుత్వ ప్రతినిధులుగా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఇవ్వకపోవడం అనేటువంటిది అది అప్రజాస్వామికం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి అపాయింట్మెంట్ ఇచ్చారా ప్రతిపక్షాలకి అని అంటే, అప్పుడు ఇవ్వకపోవడం తప్పు, అది అప్రజాస్వామికం అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని తప్పు పెట్టాము. లేదా తెలంగాణకు వస్తే కేసీఆర్ వైఖరిని తప్పు పెట్టాము. ఇప్పుడు మరి హోంమంత్రి ఇవ్వకపోయినా లేదా ప్రధానమంత్రి ఇవ్వకపోయినా కానీ వాళ్ళ బాధ్యత అది. ఎవరు చెప్పినా కానీ వినాల్సినటువంటి బాధ్యత ఉన్నదా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద ఏం చేస్తారు ఏమిటనేటువంటిది అది వేరే అంశం. కానీ ఒక ప్రతిపక్ష నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా, పార్లమెంట్ లో 11 మంది రాజ్యసభ సభ్యులు, 4 ఎంపీలు ఉన్నటువంటి పార్టీ నేతగా అడిగినప్పుడు ఎందుకని ఇవ్వరు? రాజకీయం కాకపోతే అది ఏం చెప్తాడనేది వేరే విషయం. అందుకని డెఫినెట్ గా వాళ్ళు ఆ విధమైనటువంటి అపాయింట్మెంట్ ఇచ్చి ఉండాలి. ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే మీరు అన్నట్టుగా ఏ సందేశం వెళ్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తుంది, అంతే కదా. చంద్రబాబు నాయుడు గారి కోపం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి కోపాన్ని మనం ఎందుకు తెచ్చుకోవాలి అనేటువంటి వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారి మద్దతు మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు. అందుకని అదొక రాజధర్మం పాటించాలి అని చెప్తారు కదా, ఆ రాజధర్మాన్ని పాటించలేదు. రాజధర్మం వేరు, రాజకీయ అవసరం వేరు, రాజకీయ పరిస్థితులు వేరు. ఇక ఇందాక రఫీ గారు బీజేపీ వాళ్ళు చేర్చుకోరు అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు. బీజేపీ వాళ్ళు ఎందుకు చేర్చుకోరండి? చంద్రబాబు నాయుడు గారు బీజేపీని ఎందుకు తిట్టారు? లేదా బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎందుకు తిట్టారు? నితీష్ కుమార్ బీజేపీని ఎందుకు తిట్టాడు? ఎన్నిసార్లు బీజేపీతో విభేదించి బయటకు వెళ్ళారు? ఎన్నిసార్లు బీజేపీ నితీష్ కుమార్ తోటి వివాదపడింది? ఎందుకు చేర్చుకున్నారు? ఎన్డీఏలో ఎందుకు చేర్చుకున్నారు? ఇప్పుడు అటొక వైపు ఇటువైపు వైపు ఇద్దరిని కూర్చోబెట్టుకొని కుడి ఎడమల ఢాల్ కత్తుల్లాగా పోజులు ఎందుకు ఇచ్చారు? అవకాశవాదం కదా. అందువలన ఏది అసాధ్యం కాదు. అటువంటి వాళ్ళనే చేర్చుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చేర్చుకోవడానికి బీజేపీకి ఇబ్బంది ఏముంది? బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఎదగాలనుకుంటా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీని ఎదగనిచ్చేటువంటి అవకాశం లేదనేది దానికి తెలుసు. అందువల్ల ఒకవేళ రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ బీజేపీకి మిత్రపక్షంగా మారితే వాళ్ళ హవా నడుస్తుంది రాబోయేటువంటి రోజుల్లో. ఎందుకని అటువంటి అవకాశాన్ని ఎందుకు కావాలనుకుంటారు? బీజేపీ ఎందుకు కావాలనుకుంటుంది? చూసింది తమిళనాడులో అన్నాడీఎంకేని మింగేయాలని చూసింది, అది సాధ్యం కాక వదిలేసింది. అందువలన బీజేపీలో చేర్చుకోవడానికి బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంతకంటే తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళని లేదా కేసులు ఉన్నటువంటి వాళ్ళని బీజేపీ చేర్చుకొని వాషింగ్ పౌడర్ నిర్మలాగా చేసేసింది అనేక రాష్ట్రాలు. కోటేశ్వర గారు నాకు కూడా ఒక డౌట్ ఏంటంటే, అంటే మీరు అన్నది కరెక్టే, కానీ ప్రస్తుత పరిస్థితులు కరెంట్ సిచ్యుయేషన్ బట్టి అయితే ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడవు కదా. ఆల్రెడీ టీడీపీ ఉన్నప్పుడు వైసీపీని చేర్చుకుంటాం అనేది ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఫస్ట్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మింగేయాలనేది దేశం అంతా చూసాం. ఇక్కడ మింగటం ఎవరిది ఈజీ అనేది చూసుకుంటారు. అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్లో మొన్నటి వరకు టీడీపీ వీక్గా ఉంది కాబట్టి టీడీపీని మింగే అవకాశం ఉంటే ఆలోచన చేసి ఉండొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీనే వీక్ కంటెస్టెంట్ కదా, అంటే విక్టిమ్ అయ్యే అవకాశం త్వరగా దొరుకుతుంది అనే ఆలోచన కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు బీజేపీ బీహార్ లో ఎల్జేపీలో చీలికి వచ్చినప్పుడు ఎల్జేపీని మరి ఇప్పుడు 5 సీట్లు తెచ్చుకున్నటువంటి పార్టీని పక్కన పెట్టింది. ఇంకొక పార్టీకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది, ఇంకొక పక్షానికి. మరి ఇప్పుడు అదే పార్టీని మళ్ళా చేర్చుకుందిగా బీజేపీ. అందుకని బీజేపీ ఒక వరలో ఎన్ని కత్తులైనా దూర్చగలదు, ఒక వరలో ఎన్ని కత్తులైనా ఇమర్చగలదు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక వాస్తవం. అది వేరే అంశం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దాంతో చేతులు కలుపుతారా లేదా అనేటువంటిది అది కూడా ఊహాగానమే. ఒకవేళ కేసుల కోసమే అనే కనుక అయ్యేట్లయితే అంటే ఏంటి, న్యాయ వ్యవస్థని బీజేపీ వాళ్ళు ప్రభావితం చేస్తున్నారని అంగీకరించడమే కదా.
అందుకని ఖచ్చితంగా అది అన్ని కూడా అది అనేకమైనటువంటి అది ఓపెన్ గా అంశాలు కనపడుతుందేగా ఇందులో వాళ్ళు ఉన్నాయి. ఒప్పుకున్న. ఎందుకంటే ఇదే టీడీపీకి అయితే చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్స్ బిఫోర్ ఆయన జైల్లో ఉన్నప్పుడు కానీ అప్పుడు లోకేష్ గారికి రోజుల తరబడి అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి సందర్భం చూసాం అమిత్ షా గారును అదే మోదీ అందుకే గారిని. చెప్తాంది. అందుకనే బీజేపీ తనకి ఎప్పుడు ఏది లాభం అనుకుంటే అప్పుడు అది చేస్తుంది. అటువంటి పార్టీ గురించి మరి రఫీ గారికి అన్ని భ్రమలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. సార్ ఇప్పుడు BJP ప్రస్తుతం అయితే చేయగలదు. ఓకే రైట్, ఆ కూటమితో వెళ్ళారు కాబట్టి ఇక కూటమి ధర్మం తప్పదు అనుకుంటున్నాను నేను. రఫీ గారు వాట్ యూ సే? కోటేశ్వర గారు కొన్ని వార్నింగ్ సైన్స్ ఇచ్చారు, అఫ్ కోర్స్ అది గతంలో జరిగినవి అవన్నీ. నేను బీజేపీ ఆయన చేర్చుకోదని నేను చెప్పలా. ఆయన బీజేపీలో చేర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ గ్రీన్ సిగ్నల్ రావట్లేదా? ఆయన గెలవటం, ఎన్నికలు అవడంతోనే మేము మాకు ఉన్నటువంటి సీట్లు ఎన్ని, రాజ్యసభలో ఎన్ని, లోక్సభలో ఎన్ని, మేము మీ మద్దతు జీవితకాలం ఇచ్చేస్తాం అని చెప్తే ఏం పిలిచి ఏం మాట్లాడలా. వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళకున్నాయి. బీజేపీ గురించి నేను ఒకళ్ళతో తీసుకోవాలా. బీజేపీ ఎవరినైనా చేర్చుకుంటుంది, ఏమైనా చేస్తుంది. ఇప్పుడు చర్చ ఇక్కడ ఏంటంటే, మీరు పెట్టింది త్వరలో ఇండియా కూటమిలోకి వైసీపీ అన్నారు. నేను తులసిరెడ్డి గారు చెప్పాలి ఆ విషయం అన్నా. ఆయన ఏమన్నారు, ఎన్నికల్లో రాజకీయాల్లో రకరకాల మార్పులు చేర్పులు జరుగుతుంటాయి, భవిష్యత్తులో ఏమైనా జరగచ్చేమో అని అన్నారు. నాకే అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇండియాలో వెళ్ళినా మాకేమో నష్టం లేదు, లాభము లేదు. బీజేపీలోకి ఆయన పార్టీని విలీనం చేసినా మాకే నష్టం లేదు. మా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉంది. మేమేమి జగన్మోహన్ రెడ్డిని చూసి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి మాకు లేదు. మేము ప్రజలు నమ్ముకున్నాం, మేము అభివృద్ధిని నమ్ముకున్నాం, మేము సంక్షేమాన్ని నమ్ముకున్నాం. ఈ మూడు చేస్తూ మేము ముందుకెళ్తా తప్పితే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినవ్వండి. ఇదే జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకు వచ్చి ఏమన్నాడు, సోనియా గాంధీని ఇటలీకి తరుముతారన్నాడు. కావాలంటే మీరు పాత క్లిప్పింగ్స్ చూడండి. జైలు నుండి బయటికి రావడంతో ఆయన స్వాగతం పలికిన వాళ్ళతో వ్యాన్ మీద నుంచొని సోనియా గాంధీని ఇటలీకి పంపిస్తా అన్నాడు. అన్నా, మీ నాయకుడు కాంగ్రెస్ తో జతగట్టి ఇటలీ దయ్యమన్నాడు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు జతగట్టి ఇటలీ దయ్యమన్నాడు. ఒకవేళ మా నాయకుడు అన్నాడో లేదో, ఒకవేళ మా నాయకుడు జైలుకి పోయి వచ్చింది అనిండొచ్చేమో నాకు అది స్పష్టంగా తెలియదు. మీ నాయకుడు ఇటలీ దయ్యం అన్నాడు కొద్ది రోజులు. చంద్రబాబు నాయుడు మీ తరం వచ్చినప్పుడు మాట్లాడు. ఇటలీ దయ్యమన్నాడు మీ నాయకుడు. ఇక్కడ మేము కాంగ్రెస్ లో చేరుతున్నామా, సోనియా గాంధీతో చేతులు కలుపుతున్నామా అనే దాని మీద ఇక్కడ చర్చ లేదు. మీరు చెప్పినటువంటి మాటలు ఇవాళ ఏనాడు ఉగ్రవాదులతో చేతులు కలుపుతాము, ఇటలీ దయ్యాలతో చేతులు కలుపుతామని అవన్నీ మీవే, చంద్రబాబు నాయుడువే. మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, లేదా కాంగ్రెస్ ని వ్యతిరేకించి బయటకు వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, బీజేపీ విధానాలు కానీ, బీజేపీ పార్టీని కానీ ఇంతవరకు విమర్శించలా. ఆయన నిన్న బీజేపీ ఎందుకు రాలేదు అనే దాని మీద ఏం విశ్లేషణ చేయలా. బీజేపీ మీద సాఫ్ట్ కార్నరే ఉంది. రాహుల్ గాంధీ రాలేదంటే రేవంత్ రెడ్డి అది చంద్రబాబు నాయుడు చెప్పాడని ఆయన ఒక పెద్ద నిట్టూర్పు విసిరాడు. మరి బీజేపీ ఎందుకు రాలేదని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? ఆయనకి బీజేపీని అనడానికి ధైర్యం సరిపోవట్లా. బీజేపీని పల్లెత్తే మాట అనలేడు. బీజేపీ నాయకులు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా ప్రధానమంత్రి మీరు చెప్పాలి. బీజేపీని ఏమీ అనలేడు. జగన్మోహన్ రెడ్డి ధైర్యం అండి, ధైర్యమే జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ ఏమీ అనలేడు. అతను రెండుకి చెడున రేవడైపోతాడు. ఇటు ఇండియా కూటమిలోకి చేరడు, అటు బీజేపీ వాళ్ళు అతన్ని చేర్చుకోరు. అతను రెండుకి చెడిన రేవడైపోయి
ఆ పార్టీ సంవత్సరం లోపల కనుమరుగైపోవడం అనేది ఖాయం ఆంధ్రప్రదేశ్ లో. నాకున్నటువంటి రాజకీయ అనుభవంతో నేను చెప్తున్నా. ఓబులేష్ గారు సార్ చెప్పండి. ముందుగా సార్ నేను చెప్పేది ఏమంటే సార్, మాకు కాంగ్రెస్ తో గాని బీజేపీతో గాని మేము పోయి పంచన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టపడే మనస్తత్వము ప్రజల్లో నుంచి ప్రజల అవసరాలు తెలుసుకున్న నాయకుడు, ప్రజల కోసం ఏం చేయాలా, పాదయాత్ర చేయాలా, ప్రజల కోసం ఇంటింటికి పోవాలా అని మా యొక్క అజెండా మాకు ఉంటుంది. మేమేమి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడగలే, మాకు రికమెండ్ చేయమని చెప్పి. మేము బీజేపీ మాదిరి ఇప్పుడు బీజేపీ సపోర్ట్ ఇస్తే మీ చంద్రబాబు నాయుడు చేస్తే బీజేపీ కూలిపోతుందని బీజేపీకి భయము. మాకు అట్లాంటి సిచ్యువేషన్లు మాకు అవసరం లేదు. అయితే నేను ఒకటి చెప్తా, చంద్రబాబు నాయుడు గారు దౌర్భాగ్యం ఏమంటే ఈ రాష్ట్ర ప్రజలు మేమంతా మోస్తున్నామంటే ఇన్నేళ్లుగా ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు కాంగ్రెస్ తో జతగడుస్తాడు, కాంగ్రెస్ మంచిదంటాడు, నరేంద్ర మోడీ ఆర్థిక ఉగ్రవాది, నరేంద్ర మోడీ చెడ్డోడు, నరేంద్ర మోడీ పెన్లాంనే జాకలేడు, పెన్లాం నిడిచిపెట్టినోడు అని చెప్పి పచ్చిగా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు. అవి మనం వినాలా, అప్పుడు మనం తప్పట్లు కొట్టాలా, అబ్బా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి అని. తర్వాత కట్ చేస్తే ఇతనికి నచ్చకపోతే మళ్ళా కాంగ్రెస్ లోకి చేరుతాడు, మళ్ళా కాంగ్రెస్ బీజేపీ చేరుతాడు. అయ్యో కాంగ్రెస్ నుంచి ఇటలీ నుంచి అన్ని మాట్లాడి నాకు వినపల్లే సార్. ఇప్పుడు ఏమంటున్నానంటే నరేంద్ర మోదీ కదా అంది, అమిత్ షా కదా అంది, అన్నా కూడా బీజేపీ టీడీపీని కలుపుకుంటే వాళ్ళు సమాధానం చెప్పాలి. మీకు మనకి ఎందుకు అంటున్నాను, వాళ్ళకి లేని దొరద మనకెందుకు అంటున్నా నేను అదే అంటున్నా సార్. ఆయన దౌర్భాగ్యం గురించి చెప్తున్నా. ఎందుకంటే తులసిరెడ్డి గారు వాళ్ళు ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు, మీరు ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు. మీరేంటంటే సంక్షేమంతోనే ఓట్లు దండుకున్నారు, మీరు ఒకటి పెట్టుకున్నారు. ఆయన ఏమో పొలిటికల్ ఈక్వేషన్ పెట్టుకున్నారు, అది సక్సెస్ అయింది. సురేష్ గారు ఇండియా కూటమిలో నితీష్ కుమార్ పిలిచారు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. ఇండియా కాంగ్రెస్ కూడా పిలిచింది, మాకు ప్రత్యేక హోదా ఇస్తాము, మా దగ్గరకు వచ్చేసేయండి అని చెప్పి మమ్మల్ని అలాగే నితీష్ కుమార్ వాళ్ళందరూ కూడా పిలిచింది. అవును అవునవును సార్. ఓబులేష్ గారు అక్కడ రఫీ గారు చెప్తుంది ఏంటంటే మేమేమి స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, ఆల్రెడీ ఒక అలయన్స్ తో ఎలక్షన్స్ కి వెళ్ళాము, ప్రీపోల్ అలయన్స్. తర్వాత వచ్చిన రిజల్ట్స్ ప్రకారంగా ఇండియా కూటమికి కూడా బాగానే స్థానాలు వచ్చినాయి కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తాము, ఇండియా కూటమిలో చేరండి అని చెప్పేసి కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి టీడీపీ అక్కడ జేడీయూ ఇద్దరిని కూడా పిలిచారని చెప్పేసి రఫీ గారు చెప్పడం ద్వారా చెప్తున్నది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఒక హామీ తీసుకున్నాము, ఇది ఒక కూటమి ముందే కట్టాము కాబట్టి కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నాము, ఎట్లా పడితే అట్లా వెళ్లే రకం కాదని ఆయన చెప్తున్నారు. అది అవును సార్. ఈ రాష్ట్ర అందరికీ తెలుసు సార్. ఇప్పుడు తిరుపతిలో అమిత్ షాని రాళ్లతో వేయించినప్పుడు అదే సార్ అవన్నీ వాళ్ళకి గుర్తున్నాయి. మీ మీద కాదు నా మీద కాదు రాళ్ళు వేసింది, మరి వాళ్ళు జాయిన్ చేసుకుంటే మనకి వీళ్ళు ప్రత్యేక హోదా తీసుకురాలేరు, ఇప్పటికీ వీళ్ళు ప్రత్యేక హోదా అడగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడగలేదు, ఏ ఎంపీలు కూడా వీళ్ళు అడగలేదు ప్రత్యేక హోదా ఇవ్వమని. కేవలం ప్రజలకి మోసం చేసి ప్రజలను మొబ్బ పెట్టేదే చంద్రబాబు నాయుడు గారు నైజం. ఏమంటే ప్రజలకు అబద్ధాలు చెప్పడము, మోసం చేయడము, అధికారం ఎక్కిన తర్వాత పట్టించుకొని పాపాన్ని లేదు. దానికి ఉదాహరణ నిన్న మొన్న అసెంబ్లీలో జరిగిన సమావేశాలను ఒక్కసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది ఆయన నైజము. అదే విషయమే పెద్దలు ఏం గమనించాలి, ఏం గమనించాలి? ప్రతిపక్షం 5 రోజుల పాటు ఎగ్గొట్టడం గమనించాలా? ప్రతిపక్షం లేనటువంటి శాసనసభ సమావేశాలను చూడండి ప్రజలారా అని చెప్పింది గమనించాలా? మీ బాధ్యత ఏం నెరవేర్చారు? మీ బాధ్యత ఏం నెరవేర్చారు? మీరు ఎందుకు వెళ్ళలేదు అసెంబ్లీలో? ఇవే మాట అక్కడ ఎందుకు మాట్లాడరు? ఇక్కడ డిబేట్లోను ప్రెస్ మీట్ లోను ఎందుకు? ఇవి కాదు కదా ప్లాట్ఫామ్. క్రికెట్ ఎక్కడ ఆడాలి? గ్రౌండ్ లో ఆడాలి. క్రికెట్ గ్రౌండ్ లో ఆడాలి. మొబైల్ లో ఆడితే అది వర్చువల్ గేమ్ అంటారు. మీరే అంటారు కదా ఇంకా గేమ్ ఎక్కడ ఆడాలి? ప్లే గ్రౌండ్ లో ఆడితేనే గేమ్ అది.
అసెంబ్లీలో మాట్లాడితేనే దానికి ఒక సార్థకత ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అది ప్రజావేదిక. వస్తారు. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓబిలేష్ గారు, రఫీ గారు, కోటేశ్వరరావు గారు, తులసిరెడ్డి గారు, ఇది ఇవాల్టి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.